హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అల్లాహ్ సుబ్హానహు తఆలా శుభవంతమైన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి శుభాత్మలైన మీరందరితో కలుసుకునే ఒక సదవకాశాన్ని మరొక్కమారు అల్లాహ్ సుబ్హానహు తఆలా అనుగ్రహించేందుకు గాను ఆయనకు నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సమావేశం ఇంత తొందరగా ఏర్పాటు చేసిన గురువర్యులు మౌలానా సయ్యద్ అహ్మద్ మహమ్మదీ గారు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆయన కృషిని స్వీకరింపజేసి అన్ని విధాలా ఆయనకు శుభాన్ని సమృద్ధిని కలుగజేయాలని మనపూర్వకంగా వేడుకుంటాను. అలాగే మన గురువర్యులు ప్రియతములైన మన సలీం జామయ్య గారు ఆయన కూడా అల్హమ్దులిల్లాహ్ ఆయన టాపిక్ వేరే టాపిక్ ఆయనకి ఇవ్వబడినప్పటికీ ఈ టాపిక్ మీరు తీసుకోవాలన్నప్పుడు దాన్ని సహృదయంతో స్వీకరించి చాలా చక్కగా వివరించినందుకు ఆయన కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే మీ అందరికీ విలువైన సమయాన్ని కేటాయించి ఇచ్చేసినందుకు మీ అందరికీ నేను నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముఖ్యంగా అభిమాన మిత్రులారా, ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళగలుగుతాను. అదేమిటంటే ప్రార్థనల్లోని పవర్. ప్రతి ప్రార్థనలో ఒక పవర్ అనేది ఉంటుంది. అన్ని ప్రార్థనల యొక్క సమిష్టి పవర్ ఎందులో ఉంటుందంటే ఒక ఉపవాసంలో ఉంటుంది. కనుక ఒక ఏడాదికి ఒక నెల పాటు ఉపవాసాలు అల్లాహ్ సుబ్హానహు తఆలా ఒక ట్రైనింగ్ లాంటి ఇది మనకు ఏర్పాటు చేసి ఏడాదికి కావాల్సినంతగా సహనాన్ని, ఏడాదికి కావాల్సినంతగా కృతజ్ఞతను, ఏడాదికి కావాల్సినంతగా పుణ్యాలు చేసే యొక్క ధైర్యాన్ని, ఏడాదికి కావాల్సిన పాపాలకు దూరంగా ఉండగలిగే యొక్క నిబ్బరతను, వీటన్నిటిని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఒక్క ఉపవాసం ద్వారా మనకు ప్రసాదించగోరుతున్నాడు. కనుక ప్రతి ప్రార్థన అనేది ఒక పవర్, ఒక ఎనర్జీ. కనుక ఒక ప్రార్థన చేసినప్పుడు మనలో ఒక ఎనర్జీ వస్తుంది. ఖచ్చితంగా పుణ్యం చేయాలనక సంకల్పం బలపడుతుంది, పాపానికి దూరంగా ఉండాలనక కోరిక అనేది కూడా అదే రకంగా బలపడుతుంది. కనుక అల్హమ్దులిల్లాహ్ ఈ ప్రార్థన పవర్ని మనం అనేది ఎనర్జీని నిత్యం అనేది గ్రహిస్తూ, నిత్యం అనేది దాన్ని సద్వినియోగపరచుకుంటూ మన జీవితాన్ని నిత్య నూతనం చేసుకోవడం కాదు, పునీతం కూడా పవిత్రం కూడా చేసుకోవాలి. ఇక ఆలస్యం చేయకుండా మీ అందరి యొక్క కార్యక్రమం కనుక ఇన్షాల్లాహ్ గురువర్యులు ఏ యొక్క విషయాలైతే ప్రస్తావించారో ఆ విషయాన్ని ఇన్షాల్లాహ్ మీ ముందర ప్రశ్నల రూపంలో తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అందులో ప్రథమంగా ఫర్ద్ ఉపవాసము కోసం చేతులు ఎత్తండి ప్లీజ్. అందరూ చెప్పండి, తెలిసి ఉన్నా చాలా గిఫ్ట్లు ఉన్నాయి, సమస్య లేదా. ఫర్ద్ ఉపవాసం కోసం సంకల్పం ఎప్పుడు చేసుకోవాలి? చెయ్యొద్దండి ప్లీజ్. సోదరులకు ఇద్దాం, పక్కనే ఉన్నారు. ఎప్పుడు చేసుకోవాలి? दिल में इरादा कर लेना. ఎప్పుడు? कब करना? रमजान से पहले, रमजान नहीं आने से पहले दिल में. मौलाना जो बोले वो क्या? कब बोले? दिल में इरादा कर लेना के. दिल में इरादा करना कब? अब रोजे की नियत कब कर लेना है? रोजे की नियत कब करते? फर्ज रोजे की नियत कब करते? फजल रमजान से पहले नियत कर ले. रमजान से पहले कर रहा है, नियत कर ले तो रोजे पूरे इंशाल्लाह. वैसा रमजान के आज का रोजा, आज के रोजे की नियत मैं कब कर दूं? शाम में सहरी करने से पहले. सहरी करने से पहले माशाअल्लाह. इनाम नीचे चलिए जाइए, बिस्मिल्लाह. देखिए उनको क्या पसंद है. जाइए आप जाइए, आराम से आराम से. పర్లేదులేనా నువ్వు ఒకటి. సరే, ఉపవాస సంకల్పం ఫర్జ్ ఉపవాసానికి ఎప్పుడు చేసుకోవాలండి? సరేనా? ఫజర్ అజాన్ కన్నా ముందు, ఓకేనా? నఫిల్ ఉపవాసానికి ఎప్పుడైనా ఉపవాసం సంకల్పం అనేది నేర్చుకోవచ్చు. సరే, ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న, ఇది ప్రతిసారి అడగాలి, మీకు తెలిసి ఉంటుంది, అయినప్పటికీ అఖీదాకు సంబంధించింది కనుక అవసరం ఇది. డైరెక్ట్గా అడుగుతాను. సమాధిలో అడగబడి 3 ప్రశ్నలు ఏవి? మాషాల్లా మాషాల్లా అందరూ చేస్తున్నారు. సోదరా చెప్పండి. మీరు అయ్యా ఆయన మీకు వెనకాల నాకు పేరు తెలియదు కదా, తెలిసిన వాళ్ళ పేరు చెప్పలేదు. समाज लो अड़गबड़े 3 प्रश्न खबर में पूछे जाने वाले 3 सवाल क्या है? क्या क्या सवाल पूछे?
दीन इस्लाम अभी एक भैया अभी तो ठीक है, आप बैठिए। आप बोलिए, आप मन रब का क्या माना? तेलुगु तेलुगु अच्छा तेलुगु, नहीं उर्दू आता उर्दू। अच्छा, हाँ, अल्लाह, माँ दीन, हाँ, इस्लाम, ओके, हाँ, कौन है? कौन? हाँ, जज़ाकल्लाह खैर, पहले इनाम के बाद में बोल। जज़ाकल्लाह खैर, वेलकम। क्या होता है वो घड़ी होगा फैमिली वाले को दो, डब्बे गुब्बे कमाते हैं। ठीक है, इसमें ఇందులో 3 ప్రశ్నలు ఉన్నాయి సోదరులారా. చాలా మంది ఇలా చూస్తారు, ప్రశ్న అడిగితే వెళ్ళి ఒక ముస్లింని అడగండి మీ ప్రభు ఎవరని, అడిగాడికి చూస్తారు కింద నుంచి పోయే వరకు. దైవదూతనాలని చూస్తారా? సమాజంలో దేవదూతకి అడుగుతారు కదా, చూస్తారా? ఎగాడికి చూస్తారా? సమాధానం ఇస్తారా? సమాధానం ఇవ్వాలి కదా. అంత ముస్లిం అంటే నా అన్న ముస్లిం అల్హమ్దులిల్లాహ్ అలా చూడకూడదు. మసీదులో అడుగుతారు కదా, మీరు మొదటి పంక్తులు వెళ్ళి కూర్చున్నా ఏనా, కుడి పక్కన కూర్చొని ఉన్నా అంత ముస్లిం అంటాడు. అల్హమ్దులిల్లాహ్ అన్న ముస్లిం అనేది సమస్య ఏం లేదు కదా, సరేనా? సరే, కనుక మన ప్రభు ఎవరండి? అల్లాహ్. సరే, రెండవది మాది, మీ ధర్మం ఏంటి? మన ధర్మం ఏంటి? ఇస్లాం చెప్పగలగాలి, ఓకేనా? కనుక మొహమాట పడకూడదు. మీడియా గిడియా వచ్చి మీరెవరు అంటే నేను ముస్లింని, నా ధర్మం ఇస్లాం, మొహమాట పడాల్సిన అవసరం. మూడవది మీ ప్రవక్త ఎవరు? ఎందుకు ఇక్కడ నేను ఆగుతున్నా అంటే, మీ ప్రభు ఎవరంటే ఎగాదిగా చూస్తారు, అయితే అందరికీ తెలుసు సమాధానం. మీ ప్రవక్త ఎవరంటే చాలా మందికి సమాధానం తెలియదు. ముస్లిం సోదరులకు సమాధానం తెలియదు. సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, హజరత్ అంటారు, ఇది అంటారు, అది అంటారు, కానీ మొహమ్మద్ అని చెప్తారు. అదే బిల్గేట్ పేరు గుర్తుంటుంది, అదాని అంబానీ వీళ్ళందరి పేర్లు గుర్తుంటాయి. అది మొహమ్మద్ ఎవరు చదువుకుని వాళ్ళు కాదు, బాగా చదువుకున్న వాళ్ళు కూడా. కనుక మన ప్రవక్త ఎవరండి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సరే, ఇప్పుడు మీరు మళ్ళా ఒకసారి రిప్లై చేయండి. మూడు ప్రశ్నలు అడగబడతాయి. మొదటిది ఏంటి? మర్ రబ్బు, మీ ప్రభు ఎవరు? సమాధానం మా ప్రభు అల్లాహ్. సరే, మా దీను, మీ ధర్మం ఏమిటి? సమాధానం ఏంటి? మా ధర్మం ఇస్లాం. సరే, మూడవ ప్రశ్న మన్ నబియు, మీ ప్రవక్త ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ యొక్క సమాధానాన్ని కేవలం సమాధానాలకే కాకుండా వీటి గురించి మారిఫత్ అంటారు, అవగాహన. ప్రభు పట్ల అవగాహన, ధర్మం పట్ల అవగాహన, ప్రవక్త పట్ల అవగాహన, కనీసం యొక్క సమాచారం అనేది ఈ మూడింటి గురించి మనకు ఉండాలి. అప్పుడే తోవ తప్పకుండా ఉంటాం. సరేండి, ఓకే. ఇప్పుడు మూడో ప్రశ్నకు వచ్చేద్దాం. గురుగారు ప్రసంగిస్తూ ఒక ప్రశ్న అంటే ఒక లక్ష్యం గురించి చెప్పాడు, అంటే ఉపవాస లక్ష్యం గురించి గురుగారు చెప్పారు. అయితే ఆరాధనలన్నిటి లక్ష్యం అదే. ఆ లక్ష్యం ఏమిటి? చెప్పు నాయనా. లక్ష్యం, ఆరాధనన్నిటి లక్ష్యం, ఉపవాస లక్ష్యం ఆయన చెప్పారు. ప్రతి ఒక్క ఆరాధన మనిషి కోసం చేస్తారు. లక్ష్యం అంటున్నారు. లక్ష్యం అంటే దానివల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానుడియం కోరుతున్నారు. మనం అల్లాహ్ కోసం చేస్తున్నాం. భయభక్తులు, మాషాల్లా, అహ్లాన్ అహ్లాన్ అహ్లాన్. దాన్ని ఏమంటారు అరబీలో? తక్కువ, మాషాల్లా, అహ్లాన్. తక్కువ అంటారేనా? ఓకేనా? అన్ని ఆరాధన యొక్క లక్ష్యం ఏంటి? ఆరాధన లక్ష్యం ఏంటి? లఅల్లకుం తత్తఖూన్ వలిబాసు తఖ్వా దాలిక ఖైర్ ఇన్న ఖైర జాది తఖ్వా. అన్నిటి యొక్క ఇదేంటి? లక్ష్యం తఖ్వా. ఓకేనండి. తఖ్వాలో ఏమేమి విషయాలు ఉంటాయి? అల్లాహ్ ప్రేమ ఉంటుంది, అల్లాహ్ ఎడల ఆశ ఉంటుంది, అల్లాహ్ ఎడల భయం ఉంటుంది. ఈ మూడింటి కలయికనే ఏమంటారు? తఖ్వా. అయితే మనం ఎక్కువగా ఏం చేస్తామంటే దాన్ని భయంతోనే అనువాదం చేస్తుంటాం. అయితే ఈ మూడు విషయాలు అందులో ఉంటాయి. ఓకేనండి. ఇప్పుడు నాలుగవ ప్రశ్నకు వచ్చేద్దాం. అదేంటే ఖురాన్లో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని సూరాలు ఉన్నాయి? చెయ్యటానికి ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని సూరాలు చెప్పనైనా?
ఖురాన్లో మొత్తం 30 భాగాలు, ఆ. 114 సూరాలు. మాషాల్లా మాషాల్లా గుడ్. తడబాటు లేకుండా చెప్తారు. కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు. నేను ఆయన వచ్చింది వాడు నేను ఊరికేందుకు తగ్గితేలే అది. స్టోర్ చేసి పెట్టుకోవడానికి కాదు. సరే అన్నము కూర చట్నీ మొత్తం వచ్చేస్తాయి. సరే ఉపవాస విరమణ చేపిస్తే ఒకరికి మనం ఉపవాస విరమణ చేపిస్తే దానివల్ల మనకు కలిగే పుణ్యమేంటి? విరమణ విరమణ ఇస్తా ఉపవాసం ఉన్నంత పుణ్యం మనకు లభిస్తుంది. మరి అతని పుణ్యం అతనికి లభిస్తుందా? లేదు ఇచ్చేసి మనకు ఇచ్చేసాడు అల్లా. అవును ఓకే అదే సార్. సరే ఉపవాసి నోటి నుంచి వచ్చే దుర్వాసన ఆకలి వల్ల ఉపవాసి నోటి నుంచి వచ్చే దుర్వాసన దాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దేంతో పోల్చారు? ఇబ్రాహిం కస్తూరే కదా? వేరే అర్థం ఏం లేదు కదా? ఓకే ఏది కావాలంటారు? మీ ఇష్టం. మబ్రూక్. సరే ఇది చాలా విశిష్టత కూడిన విషయం సోదరులారా. ఆకలి వల్ల ఇది జరుగుతుంది. సరేనా? ఓకే అండి. మన గురుగారు చేసిన ప్రసంగంలో రమజాన్ మాసంలో 2 దైవదూతలు పిలిపిస్తారన్నారు గురుగారు. అరబీని వదిలేయండి, తెలుగు అనువాదం ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. 2 దైవదూతలు, ఒక దైవదూత ఒకటి చెప్తారు, ఇంకో దైవదూత ఇంకొకటి చెప్తారు. దైవదూతలు చెప్పేది ఏమి చెప్తారో చెయ్యి ఎత్తండి. ముందు అవగాహన ఉందా? అర్థమైందా నేను చెప్పింది? ముందు ప్రశ్న అర్థం చేసుకోవాలి. అర్థమైందా? 2 దైవదూతలు, ఒక దైవదూత మీరు ఇది చెయ్యండి అంటారు, ఇంకో దైవదూత మీది మీరు ఈ విధంగా చెప్తారు. పిలుపు, ప్రతిరోజు పిలుపు ఇస్తారు. నేను అరబీలో చెప్తాను కావాలంటే, సరేనా? ఎందుకంటే కాస్త క్లూ లాంటిది. ఓకేనా? యా బాగియల్ ఖైరి అక్బిల్ వ యా బాగియ షర్రి అక్సిర్. జవాబు చెప్పకనైనా తెలిస్తే చెయ్యొచ్చు దయచేసి. ఎవరు ఇంకా అవకాశం దొరికిన వాళ్ళు చూడండి. ఇప్పుడు బిస్మిల్లా. ఓకే అడుగుతా. చెప్పు, నువ్వు చెప్పు. మంచిని చేసేవాళ్ళారా మంచి వరకు ముందుకు రండి. ఓ చెడు చేసేవాళ్ళారా చెడు నుండి ఆగిపోండి. నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ చెప్పు. సార్ ఇది పెద్ద పరకు సార్. నా ఇష్టం అంటే 2 నిమిషాలు చెప్పేస్తాను నేను. అబ్దుల్ అజీజ్ గారు, మన కుక్ అబ్దుల్ రహమాన్ గారు మా పిల్లలు ఆయనకి మాట ఆయనకి ఏమి ఇష్టం వాడికి చూడు. లంచ్ బాక్స్ కాదు అది, ఇది మసాలా పెట్టుకునేది. అలా సరే మంచి సెలక్షన్. మంచి సెలక్షన్. చూడు ఇది అబ్దుల్లాకి ఇస్తే బాగుంది. సరే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వేదిక ఎక్కుతూ ఒక్కో మెట్టు ఎక్కినప్పుడు ఒక్కో ఆమీన్ చెప్పారు కదా. కనుక ఇవి 3 శాపాలు లాంటివి. అవును కదా? 1, 2, 3 కదా. కనుక మనిషిని శాపానికి గురి చేసి ఆ 3 పనులు ఏమిటి? ప్రవక్త ఆమీన్ చెప్పారు కదా. ఆ 3 పనులు ఏమిటి? దేనికోసం? ఏ పనులు చేస్తే మనిషి అల్లాహ్ కారుణ్యానికి దూరం అవుతాడు? శాపం అంటే అల్లాహ్ కారుణ్యానికి దూరం అవుతాడు. ఆ 3 పనులు ఏమిటి? చాలాసార్లు విని ఉంటారు మీరు, చాలాసార్లు విన్నారు. చెప్తారా? రంజాన్ మాసంలో ఉపవాసం పొందనివ్వదు. ఫస్ట్
రమజాన్ వాసాలు వినియోగించుకునేవాడు. ఓకే. రెండోది వచ్చేసి తల్లిదండ్రులు ఓకే వృద్ధాప్యములు పొంది కూడా స్వర్గం పొందలేకపోయాడు. మంచిది. మూడోది వచ్చేసి ఇలా చెప్పింది ఎవరు? ఎవరు ఆయన? అబ్బాయి అదే చెప్పండి. అడిగి వచ్చేసి చెప్పండి. అది రెండు అయిపోయాయి. అది మూడోది ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేశారు మీరు. అది మూడోది అందులోనే ఉంది. సల్లల్లాహు అలైహి వసల్లం అని ప్రసంగంలో ఎవరైతే ప్రవక్త పేరు వచ్చినప్పుడు సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పరు వాళ్ళు. అల్లా కారణం. వెల్కమ్ వెల్కమ్. అబ్దుల్ అజీజ్ బాగానే ఇచ్చాడు. పర్లేదు, ఆలోచన ఇచ్చినట్టున్నాడు. సరే, ఇక్కడ 3 ప్రశ్నలు అన్నారు కదా సోదరులారా. అందులో ప్రథమమైనది రమజాను శాంతం. ఒక ఉపవాసం అని కాదు, రమజాను శాంతాన్ని అనేక విధాలుగా మనం వినియోగించుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ఒక విషయం చెప్పదలిచాను నేను. అదేమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నెల శాంతం స్వర్గాన్ని తెరిచే పెడతారు. నెల శాంతం మరే మాసంలో లేదు. గుర్తుపెట్టుకుని చూసుకొని వెతుక్కోండి. ఏ మాసానికైనా ఏ రోజుకైనా స్వర్గం తలుపులు అనేది కంటిన్యూగా ఒక మాసం మొత్తం అనేది తెరవబడి ఉంటాయని ఎక్కడ ఉందా? ఏడలేదు. సోమవారం గురువారం గురించి కొన్ని హదీసులు ఉన్నాయి. అయితే మాసాల గురించి లేదు. మొత్తం మాసం అనేది స్వర్గం యొక్క మొహర్రం ఉపవాసాన్ని మినహాయించేస్తే మీరు మరి అలాంటి మహత్యం కలిగిన ఉపవాసం మనకు మొత్తం ఏడాదిలో ఎక్కడ కనబడదు. అయితే ఇక్కడేంటి? రంజాన్ మాసానికి సంబంధించిన మొత్తం ఉపవాసాలు. కనుక పండితులు ఏమన్నారంటే ఏ కారణం లేకుండా ఒక్క ఉపవాసాన్ని మీరు వదిలిన జీవితాంత ఉపవాసాలు పాటించినా ఆ ఒక్క ఉపవాసానికి సరిపోదు అన్నారు. ఓకేనా? అంతటి మహత్తరమైన మాసం ఏంటి? అల్హమ్దులిల్లాహ్ రంజాన్ మాసం సోదరులారా. కనుక దాన్ని కూడా మనం చేజార్చుకున్నామంటే దానికి మించిన దౌర్భాగ్యం అనేది మరొకటి ఉండదు. కనుక జాగ్రత్తగా ఉండదు. రెండోది ఏంటి? అమ్మా నాన్నని వృద్ధాప్యములు పొంది కూడా వారి సేవ చేసుకుని స్వర్గాన్ని సొంతం చేసుకోలేకపోయిన వ్యక్తి అతను అల్లాహ్ కారుణ్యానికి దూరమవుగా కనిపించబడు. కనుక అమ్మా నాన్నల విషయంలో కడు అప్రమత్తంగా ఉండాలి. మూడో విషయానికి వస్తున్నా, ఇదే అసలు. అదేమిటంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూడండి, ముహమ్మద్ అని స్పష్టంగా పలకగలగాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కనీసం అంటే ఈ దరూదైనా మనకు వచ్చి ఉండాలి. సరేని? కనుక ఒక సమావేశంలో చెప్తున్నాను మీకు, మన దూరం కూడా కాదు, కానీ చాలా మంది ముస్లిం సోదరులు ఉన్నారు. సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా పలికేవారు ఎవరైనా లేచి నిలబడంటే ఒకరు కూడా లేచి నిలబడ్డారు. ఎంత దౌర్భాగ్యం అండి! ఒక్కసారి మనం దరూద్ పంపించే సల్లల్లాహు అలైహి వసల్లం అని మనం చెబితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 10 పాపాన్ని క్షమిస్తాడు, 10 పుణ్యాలు రాస్తాడు, 10 స్వర్గపు హోదాలను పెంచుతాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే పిసినారిల్లో కల్లా పరమ పిసినారి ఎవడు అంటే నా పేరు అతని మీద తీసుకోబడింది, దరూద్ చదవాలని తెలిసి కూడా చదవని వాడు పరమ పిసినారి అన్నారు ప్రవక్త. దానికి మించింది. అలాగే ఈ హదీసులో అయితే అలా చదవని వ్యక్తి తెలిసి కూడా దైవ కారుణ్యానికే దూరం అవుతాడని. కనుక మన ప్రవక్త పేరు అలాగే ఆయన మీద దరూద్ పంపించే యొక్క బాధ్యత మన మీద ఉంది. కనుక సోదరులారా, స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. యాడ్ నుంచి వచ్చింది అనుకుంటారు మీరు, కదా? ఇన్నల్లాహు మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా. కనుక సలాత్ సలాం రెండు ఉన్నాయి. ఇది సల్లల్లాహు, ఇది సలాత్, అలైహి సల్లల్లాహు అలైహి, ఇది సలాత్, వసల్లం అనేది ఏంటి? ఇది సలాత్. సరేనా? కనీసం ఇంతైనా మనకు రావాలి. లేదు అంటే దరూద్ ఇబ్రాహిం అనేది పరిపూర్ణమైనది. ఓకేనండి? అల్హమ్దులిల్లాహ్. ఇక సోదరులారా, రమజాన్ లో ఉమ్రా గురించి గురుగారు చెప్పారు. కానీ ఒక మంచి సంఘటన కూడా గురుగారు మనకు తెలియజేశారు ఆ సందర్భంగా. సరే, రమజాన్ లో ఉమ్రా చేస్తే మనకు లభించే పుణ్యమేంటి సోదరుడు? హజ్ చేసేంత పుణ్యం. ఒక హదీసులో ఉన్న దాని ప్రకారం ఏంటి? కాస్త పెంచాలంటే మీరు హజ్ చేసేంత పుణ్యం. ఎవరితో హజ్ చేసేంత పుణ్యం? నా భార్యతోనా? రండి.
సరే ఇప్పుడు కాస్త మనం తొందరగా ఇది చేసుకుందాం. సరే లైలతుల్ ఖద్ర్ విన్నాం కదా. లైలతుల్ ఖద్ర్ చాలా సార్లు వింటుంటారు సరేనా. సూరా ఎంతమందికి వస్తుంది? నా లైలతుల్ ఖద్ర్ అదేనా? అది కాదా? రెండులో ఇన్నా ఉంది కదా నాయన. సరే ఇన్నా అంజల్లా లైలతుల్ ఖద్ర్. లైలతుల్ ఖద్ర్ దీని ఘనత ఖురాన్లో పేర్కొన్నాక ఘనత అనేది ఏమిటి? 1000 నెలల పుణ్యములు. ఖురాన్లో పేర్కొన్నది చెప్పు నాకు. నువ్వు పాతోడు కనుక నేను కాస్త ఇది చేయాల. ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్ అంటే 1000 నెలల కంటే ఘనమైన చెప్పు. అది ఇప్పుడు ఏం కావాలి? ఆ డబ్బా ఇవ్వు. సరే ఉపవాసం గురించి గురువర్యులు వివరిస్తే ఆదేశాల్లో ఉపవాసం గురించి ఆయన ఏమన్నారంటే అది 2 విధాలు అంటే చాలా రకాలు ఉన్నాయి. దాన్ని పక్కన పెట్టడం ముఖ్యంగా 2 విధాలు అని గురుగారు చెప్పారు. సరేనా? ఉపవాసం 2 విధాలు. ఆ 2 విధాల ఉపవాసాలు ఏమిటి? బిస్మిల్లా. అందరూ ఎత్తుతున్నారు మాట్లాడారు. మీరు చెప్పండి. నఫిల్, ఫరజా, ఫజరా? నిజంగా చెప్పండి. ఫజర్ కాదు కదా? क्या चाहिए आपको? घड़िया माशाल्लाह 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 अच्छी घड़ी है. बस मजाक किया कुछ సరే ఒక ముస్లిం వ్యక్తికి సిఫారసు 3 వస్తువులు అనేవి చేస్తాయి. సరేనా? వస్తువులు అనడం కన్నా ఓకే, అందులో వ్యక్తి కూడా ఉన్నారు కనుక సరేనా 3 సిఫారసు అతనికి దక్కుతాయి 3 వైపుల నుంచి. ఆ 3 సిఫారసులు ఏమేమి సిఫారసు చేస్తాయి? మాషాల్లా మాషాల్లా. నువ్వు చెప్పనేనా? చెప్పలేదు. వచ్చేసి ఉపవాసము, 2 వచ్చేసి ఖురాన్ పారాయణము. ఈ 2 తీసుకొచ్చిన వారెవరు? ఈ 2 తీసుకొచ్చిన వారెవరు? యాడుంది? చివరిలో ప్రవక్త ముహమ్మద్ ఉమ్మద్ వెళ్ళిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సిఫారసు చేస్తారు. దాంట్లో ఎవరికైతే విశ్వాసంలో ఆవహించేంత ఉందో వాళ్ళని తీసుకోమంటారు ముందు. సరే మంచిది. అజాన్ తర్వాత దువా వస్తుందా నీకు? అజాన్ తర్వాత దువా చెప్పు నాయన రయ్యా. హాదిహి దావతి తామతి వసలాతిల్ ఖాయిమతి వాత్మమాట. సరేనా? మకామం మహమూద్ ఏదైతే ఉందో సరేనా అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ప్రసాదాన్ని ప్రసాదించింది కనుక అజాన్ తర్వాత ఆయన మీద దరూద్ పంపి ఈ దువా ఎవరైతే చదువుతారో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? వజబత్ లహు షఫాఅతి, అతని కోసం నా షఫాఅత్ అది కంపల్సరీ అయిపోతుంది. ఎందుకు చెప్పాను ఈ మాట నేను? ఇప్పుడు మీకు ఎందుకు చెప్పడం? నేర్చుకోండి. మంచి ఆపర్చునిటీ. అల్లాహ్ ప్రవక్త నేను సిఫారసు చేస్తానయ్యా మీ తరపు నుంచి అంటే దువా నేర్చుకోండి. ఎలా కదా? ఎవరు ఉండండి మీకు తర్వాత పెట్టుకోండి. మసాలా గిసాలా బాగా తయారు చేసి పెట్టుకోండి. ఓకేనా? సోదరా ఓకే సార్. ఉపవాసికి 2 సంతోష సమయాలని చెప్పడం జరిగింది. ఉపవాసికి లిస్సాయిమి ఫర్హతాన్ 2 సంతోష సమయాలు.
ఆ రెండు సంతోష సమయాలు रोजेदार के लिए 2 खुशी के मौके हैं। ఎప్పుడెప్పుడు చెప్పండి ఉపవాసం విరమించే ఒకటి ఒకటి సహాయం చేసేది ఉపవాసికి కదా అంటే ఉపవాసం కదా ఒకటి ఓకే విరమణ అయిపోయింది విరమణ విరమణ అయిపోయింది కానీ ఇంకా రెండవది మీరు చెప్పండి ఈదల్ ఫితర్ కదా ఆయన నువ్వు అక్కడికి మాకు లాజిక్ ఉంది లాజిక్ ఉంది ఓకే ఉమ్రా చేయడం ఉపవాసికి అయ్యా ఉపవాసి అంటే అయిపోయింది ఉపవాసికి రెండు సంతోష ఘడియలు ఒకటి ఉపవాస విరమణ ఒకటి ఉపవాస విరమణ రెండవ సమయం ఏంటి చెప్పలే నువ్వు చెప్పలేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే దైవదూతలు ఉపవాసులందరూ కూడా ఒక చోటికి రండి అని జన్నతులోకి ఎప్పుడైతే ఆహ్వానిస్తారో ఇది ఉపవాసికి సంతోషకరమైన మాట అల్లాహ్ను కలుసుకునేది రెండో యొక్క ఇది అల్హమ్దులిల్లాహ్ జజాకల్లాహ్ ఖైర్ కూర్చోండి సరే ఉపవాసం భంగం అవుతుంది అని గురుగారు చెప్పారు కదా ఉపవాసం రోజా जो टूट जाता कुछ चीजों से बातिल होता तो गुरुगार అందులో वो రెండు ఉపవాసాన్ని భంగపరిచేవి रोजे को तोड़ने वाली 2 चीजें कोई अगर मालूम है तो बोलिए जानबूझकर और जिमा करने से माशाल्लाह माशाल्लाह मबरूक मबरूक बोला ना बोलो ఓకే గురుగారు అల్లాహ్ ప్రారంభ పలుకుల్లో ఒక మాట చెప్పారు నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది అవసరం కనుక సరేనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమి ఆకాశాలను ఎన్ని రోజుల్లో పుట్టించాడు మాషాల్లాహ్ మాషాల్లాహ్ సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్ బోలి బేటి कितने 6 दिन 6 दिन మీ అందరి సమాధానం ఏంటి 6 दिन मबरूक मबरूक ठीक है आपकी कोई क्वेश्चन नहीं करके कोई है अजीज अजीज मौलाना का गड़ी दो मौलाना गजा लेक दो ఎవరెవరికి ఇస్తున్నారో నువ్వు వలేలే రక్తాలు दो हो गया नहीं वले रख दीजिए ఆఖరి చివరి యొక్క ప్రశ్న సరే ఇది ఎందుకు నేను అడిగాను ప్రశ్న ఎందుకు అయి ఉంటుంది చెప్పండి ఇందులో ఇక్కడ వేరే సోదరులు కూడా అంటే వేరే గ్రంథాలు చదివిన సోదరులు కూడా ఉన్నారు కనుక చెప్పగలరు నేను ఎందుకు అడిగాను ఈ ప్రశ్న నేను ఎందుకు ఈ అడగడం నేను 6 రోజులు సృష్టించాడు ఓకే ఖురాన్లో ఉంది నేను ఎందుకు మిమ్మల్ని ఎందుకు అడగడం 7 రోజులని ఉంది ఏమనండి 7 రోజులని అలాగే ఎన్ని చేసిన తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు కనుక అది విశ్రాంతి దినం అన్నట్టుగా కూడా చెప్తారు కనుక అది అఖీదాకు పూర్తిగా విరుద్ధమైనది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడు ఒమా మస్సనా మిన్ లుగూబ్ మాకు ఏ విధంగా అలసత్వం అనేది అలసట అనేది మా దరికి కూడా చేరదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు కనుక మన అఖీదా ఈ విషయంలో గట్టిగా ఉండాలి కనుక ఎవరైనా అడిగితే ఏం చెప్పాలా భూమి ఆకాశాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 6 రోజుల్లో పుట్టించాడు అల్లాహ్కు విశ్రాంతి అవసరం లేదు సరేండి ఓకే ఇక చివరి ప్రశ్న మనం వచ్చేసాం సోదరులారా ముఖ్యంగా ఇది మామూలుగా చాలాసార్లు మీకు అడగడం జరిగి ఉంటుంది అయినప్పటికీ నేను ఎందుకు అడుగుతున్నానంటే తెలుసుకోవడం అదేమిటంటే ఉపవాసం ఇంతసేపు ఉపవాసం గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఉపవాసాలు చాలా రకాలుగా ఉన్నాయి వ్రతాలు ఇది అది ఉన్నాయి మరి ఇస్లామీయ ఉపవాసం అది ఎప్పుడు మొదలవుతుంది
ఎప్పుడు అనేది ఎండ్ అవుతుంది. మనిషి వేటి నుండి మధ్య అనేది దూరంగా ఉంటాడు. ఇస్లామీ ఉపవాసానికి వెళ్ళాక ప్రత్యేకత ఏమిటి సరేనా? ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఈ మధ్య కాలంలో వేటికి మనిషి దూరంగా ఉంటాడు. మాషాల్లా మాషాల్లా సుహానా చెప్పులేను కుర్రోడు సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత ఇది అవుతుంది. ఈ సమయంలో మధ్యలో దేనికి దూరంగా ఉంటాడు? చెడు పనులకి ఏవైతే ఉంటుందో దాంతో పాటు ఇంకా ఉపవాసాన్ని భంగం కల్పించే ఏవైతే ముఖ్యమైనది రెండు. ముందు ఏం వదిలేస్తాం అన్ని తర్వాత అన్నపానీయాలు ఇది అది ముందు చెప్పు. రెండోది గురుగారు చెప్పారు 2 నెలలు ఆగకుండా ఉపవాసం ఉండాలని భయపెట్టాడు ఆయన. తీసేవాళ్ళు అందరినీ ఆయన తీశాడు. ఆయనకి బాబా చూడు ఏం బిల్డప్ అన్నా నువ్వు, బిల్డప్ బాబాయ్ నువ్వు. సరే ఇప్పుడు ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగాను? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా చెప్తాడు ఏమని? అస్సూములి, ఉపవాసం నాది. ఎందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపవాసం నాది అంటున్నాడు? అతను ఆహార పానీయాలు నా కోసం వదిలేశాడు, కామ కోరికలను నా కోసం వదిలేశాడు. కనుక ఉపవాసం నాది, నేనే దానికి స్వతహాగా ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను. కనుక ఏ ప్రార్థనకైనా మీరు ఈ పరిణామంలో అనేది పుణ్యం ఉంటుందని చెప్పగలడు. అయితే ఉపవాసానికి ఒక హద్దు పద్దు అనేది లేదు. ఎంత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడో కూడా ఎవరికి తెలియదు. అంతటి మహద్భాగ్యాన్ని మనం ప్రసాదించడానికి మనందరి చెంతకు వస్తున్న మహా అతిథి ఎవరని? రంజాన్ మాసం. కనుక ఆ మహా అతిథిని అంతే గౌరవంగా మనం స్వాగతించుకోవాలి. అదేవిధంగా మన జీవితంలో మరింత శుభాలు కలుగజేసే విధంగా అల్లాహ్ దీవించాలని మనపూర్వకంగా వేడుకుంటూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు, అలాగే ఈ ప్రశ్నలు కార్యక్రమంలో మీరు చాలా సరదాగా పాల్గొన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.